సింహాచలం పుణ్యక్షేత్రంలో గిరి ప్రదక్షిణ ఒక పెద్ద ఉత్సవం. ఈ స్వామివారికి ఏడాదిలో జరిగే అతిపెద్ద ఉత్సవాలు ఒకటి చందనోత్సవం అయితే మరొకటి గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ నెల 28, 29 తేదీలో జరగబోతుంది. ఈ నేపథ్యంలో సింహాచలం కొండ దిగువ నుంచి కొండ పై వరకు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు నగరంలోని దాదాపుగా 32 కిలోమీటర్ల మేర భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం సింహాచలం తొలి పావంచ వద్ద ఉన్నాం. ఇక్కడ అనేక ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆ రోజు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. 28ని గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. 29వ తేదీ తెల్లవారుజామున స్వామివారిని అందరూ కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లాధికారులు. సుమారు 32 కిలోమీటర్ల మేర జరిగే గిరి ప్రదక్షిణకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్, భద్రత, త్రాగునీరు, వైద్యం, ఇంకా పారిశుద్ధ్యం, విద్యుత్, రవాణా తదితర అంశాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గిరి ప్రదక్షిణ మార్గాన్ని 7 జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ప్రతి సెక్షన్కు పోలీసు, జీవీఎంసీ అధికారులను ఇన్ఛార్జీలుగా పెడుతున్నారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ ఉదయం వరకు కూడా 6 షిఫ్టుల్లో అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. ప్రతి జోన్కు జోనల్ కమిషనర్, డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించి సమగ్ర పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నారు. తొలిపావంచ, అడివరం జంక్షన్, హనుమంతువాక, అప్పుగర్, మాధవధార, ఎన్ఎస్టీఎల్ గేట్, గోపాలపట్నం ప్రాంతాల్లో 7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంతాలన్నీ కూడా గిరి ప్రదక్షిణ జరిగేటువంటి ముఖ్యమైన జంక్షన్స్ అన్నమాట. భక్తుల సౌకర్యార్థం 28 సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారికి త్రాగునీరు, వాలంటీర్లు, వైద్య సిబ్బంది, భద్రతా సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. మొత్తం 31 వైద్య శిబిరాలు, 595 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు కొండపై అందుబాటులో ఉన్న మరుగుదొడ్లను కూడా వినియోగంలోకి తీసుకొస్తున్నారు. అప్పుగారు వద్ద భక్తుల కోసం షవర్ బాత్ సదుపాయం కల్పిస్తున్నారు. ఎందుకంటే గిరి ప్రదక్షిణకు వెళ్ళే భక్తులు అప్పుగారు ప్రాంతంకి వెళ్ళేసరికి ఏంటంటే అక్కడ బీచ్ కనిపిస్తుంది. చాలామంది అక్కడ బీచ్లో స్నానాలు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క ప్రదక్షిణ ప్రారంభించడం జరుగుతుంది. అందుకని అక్కడ వాళ్ళకి కొంతమందికి సముద్రంలో దిగి స్నానాలు చేయకుండా షవర్ బాత్ ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. అలాగే గిరి ప్రదక్షిణ మార్గంలో 70 తాత్కాలిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని అన్ని కంట్రోల్ రూమ్ల డాష్బోర్డులకు అనుసంధానం చేస్తున్నారు. సహాయక కేంద్రాల నుంచి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా నిరంతరం అవసరమైన ప్రకటనలు చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు, వృద్ధులు తప్పిపోకుండా RFID ట్యాగ్లను అందుబాటులో ఉంచబోతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రాంతాలను వెంటనే చదును చేసి సీసీ కెమెరాలను, విద్యుత్ దీపాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. నగరం వెలుపల 4 క్లస్టర్లలో 58 పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. BRTS రోడ్లో వాహనాల రాకపోకలను అనుమతించడం సాధ్యం కాదని ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రజలకు ముందస్తుగా విస్తృత ప్రచారం కూడా చేస్తున్నారు. అంటే ఆల్టర్నేట్, ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో అక్కడ ట్రాఫిక్ నిబంధనలు కొన్ని ఆంక్షలు కూడా విధించబోతున్నారు. ఎందుకంటే సిటీలోకి వచ్చే వాహనాలన్నీ కూడా ఆనందపురం నుంచి డైవర్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలోని హనుమంతవాక ప్రాంతం నుండి మద్దిలపాలెం వరకు కూడా పూర్తిగా అన్ని రకాల వాహనాలను కూడా నిషేధిస్తారు. ఎందుకంటే ఆ హనుమంతవాక దాటి ఇంకే వాహనం కూడా లోపలికి వెళ్ళకూడదు. ఎందుకంటే గిరి ప్రదక్షిణ జరిగే ప్రధానమైన సర్కిల్ జంక్షన్ అది. అక్కడి నుంచి ప్రజలంతా కూడా కొండ చుట్టూ తిరిగి మళ్ళీ వాళ్ళ గిరి ప్రదక్షిణ కొనసాగించే అవకాశం ఉంది. కనుక ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదు, అలాగే భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి పూర్తిగా ఏర్పాట్లు చేయబోతున్నారు. గిరి ప్రదక్షిణాన్ని సక్సెస్ఫుల్గా చేసుకునే విధంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం నుంచి తీసుకున్నాం. లాస్ట్ టైం 3 to 5 lakhs వచ్చారు. ఈసారి మనం 5 to 10 lakhs వరకు వచ్చినా హ్యాండిల్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకుంటున్నాము. హనుమంతవాక నుంచి మద్దెలపాలెం వరకు ట్రాఫిక్ వెహికల్స్ని కంప్లీట్గా వెళ్లకుండా చేసి కేవలం గిరి ప్రదక్షిణకు వచ్చే వాళ్ళనే అక్కడ నడిచే విధంగా ప్లాన్ చేస్తున్నాము. స్టిల్ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా ఉంటే తప్ప రిమైనింగ్ వెహికల్స్ అన్నిటికీ డైవర్షన్స్, ఎనఫ్ సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలన్నది ఆలోచన. అండ్ గిరి ప్రదక్షిణ రూట్లో ఉన్న హెల్త్ సిటీ, ఐటీ ఏరియాస్ వీటిల్లోకి ఎక్కువ ఇన్ఫ్లక్స్ లేకుండా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, లేకపోతే రిమైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆల్ వైన్ షాప్స్ అనేవి ఆ 2 days క్లోజ్ చేసే విధంగా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈసారి షవర్ బాత్స్ ఏర్పాటు చేస్తున్నాము. మనం సముద్ర స్నానాలు చేసేవాళ్ళు మునిగి లేచి ఇదంతా టైం పడుతుంది కాబట్టి గతంలో బకెట్స్తో వాళ్ళ మీద వాటర్ చల్లేవాళ్ళు. అలా కాకుండా మనం పుష్కరాల్లో ఏర్పాటు చేసుకున్నట్టు షవర్స్ ఈసారి అక్కడ ఏర్పాటు చేస్తున్నాం మల్టిపుల్ లొకేషన్స్లో.
సో సముద్ర స్నానం చేసి త్వరగా వాళ్ళు ప్రదక్షిణ పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. మొత్తం మీద సిటీలో ఆంక్షలు విధించడం, అదేవిధంగా అడివారం నుంచి హనుమంతవాక్ జంక్షన్ వరకు కూడా బీఆర్టీఎస్ దాదాపుగా 10-11 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్లో కూడా ఎటువంటి వాహనాలు కూడా అనుమతించరు. అలాగే వచ్చే భక్తులు కూడా ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం ఏంటంటే తొలిపావంచ ప్రాంతం. భక్తులు వాళ్ళ యొక్క నడక మార్గాన్ని ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు. ఇక్కడికి వచ్చి తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి స్వామివారిని తలుచుకొని ఈ యొక్క నడక ప్రారంభించడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం కొండ చుట్టూ కూడా 32 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 32 కిలోమీటర్లు వాళ్ళకి నడక పూర్తయ్యేసరికి దాదాపుగా కొంతమందికి 8 గంటలు పట్టచ్చు, కొంతమందికి 12 గంటలు పట్టచ్చు, కొంతమందికి రాత్రి అంతా కూడా కొనసాగవచ్చు. వాళ్ళంతా కూడా తెల్లవారేసరికి మళ్ళీ తొలిపావంచ వద్దకు చేరుకొని స్వామివారి కొండ పైకి వెళ్తారు, స్వామిని దర్శించుకుంటారు. అక్కడతో గిరి ప్రదక్షిణ పూర్తయింది భావిస్తారు. చాలామంది గిరి ప్రదక్షిణ కోసం 32 కిలోమీటర్ల నడక పూర్తయిన తర్వాత స్వామివారి దర్శనం, ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉంటే సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉంది కాబట్టి దర్శనం మరొకసారి చేసుకుంటారు. అలా కూడా వీలు కల్పిస్తుంది దేవస్థానం. అదేవిధంగా వచ్చే భక్తులు ఇక్కడ తొలిపావంచ వద్ద ఒక్కసారిగా తొక్కిసలాట కాకూడదని చెప్పేసి ఇక్కడ మనం చూడొచ్చు. తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి బయలుదేరే భక్తుల కోసం వాళ్ళందరికీ కూడా క్యూ లైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ నుంచి భక్తులంతా కూడా ఇక్కడ నుంచి ప్రారంభమై వాళ్ళు కొండ చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే చేరుకొని ఇక్కడి నుంచి కొండపైకి వెళ్తారు. అదేవిధంగా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొబ్బరికాయలను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ఒక భారీ ప్రొక్లైనర్లతోటి ఇక్కడ సిబ్బంది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇంకా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి తొక్కిసలాట్లు కూడా జరగకుండా ఇక్కడ ప్రత్యేకంగా బందోబస్తు పోలీసు అధికారులను నియమించున్నారు. అలాగే దేవస్థానం సిబ్బంది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. భక్తులు అన్ని విధాలు కూడా గైడ్ చేస్తూనే ఉంటారు. మొత్తం మీద ఈసారి గిరి ప్రదక్షిణ మాత్రం 28వ తేదీ ప్రారంభం అవుతుంది, 29వ తేదీ ముగుస్తుంది. ఈ 2 రోజుల పాటు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా అధికారులు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ ఇప్పటికే ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దేవస్థానం ఈవో కూడా కొండపై భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.